దర్బార్ మైసమ్మ ఈ యొక్క టెంపుల్ వద్ద పెద్దలు మన యొక్క డాక్టర్ లక్ష్మణ్ గారు మళ్ళీ బైన్సే ఎమ్మెల్యే గారు జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయ డివిజన్ మన యొక్క దర్బార్ మైసమ్మ ఆధ్వర్యంలో యాత్ర ఈరోజు 9వ రోజు పాత పట్టణానికి చేరుకుంది. మజ్లిస్ ఏ పాతపట్ట ప్రజలను మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నదో ఇవాళ మజ్లిస్ పూర్తిగా ప్రజల మన్ననను కోల్పోయి ఈ యాత్రకు బ్రహ్మాండమైనటువంటి ఇవాళ స్వాగతం పలుకుతున్నాం. కులాలకు మతాలకు అతీతంగా కూడా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద పేద ప్రజలకు అదే రకంగా ముస్లిం మహిళలకు కూడా త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఏ రకంగా మహానుభావుడిగా ఇవాళ కీర్తింపబడుతున్నాడో అటువంటి నరేంద్ర మోడీ పాలన ఈ పాతపట్నాన్ని కూడా కావాలని, మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపిస్తామని మజ్లిస్ పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసింది. ఇవాళ ముస్లింలకు కూడా ఒరగబెట్టింది ఏం లేదు. వందల వేల కోట్లకు మజ్లిస్ నాయకులు పడగలెత్తారు. కానీ పేద ప్రజలకు ఇవాళ ఉపయోగపడేటువంటి మెట్రో రైలును ఈ 10 సంవత్సరాలు ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ దీనికి ఎంఐఎం జవాబు చెప్పాలి. మీరు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అధికారులు ఉంటే వారికి వంత పాడే పార్టీ మీ మజ్లిస్ పార్టీ. మీ దరుస్థలంలో మీరు హుకుం జారీ చేస్తే జీవోలు తయారయ్యేటువంటి ఈ పరిస్థితిలో మెట్రో రైలు ఎందుకు రాలేకుండా పోయింది? మీరు అడ్డుకోవడం వల్లనే. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాను. కానీ ఈ పేద ముస్లింలు కూడా బాగుపడితే వాళ్ళ నూకలు చెల్లుతాయి. వ్యాపారులుగా చిన్న వ్యాపారులు వీధి వ్యాపారులు బాగుపడతారు. కాబట్టి మజ్లిస్ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి రోడ్డు వెడల్పు కాకుండా అదే అంధకారంలో అదే పేదరికంలో ఇవాళ ఆ రకంగా వాళ్ళ జీవితాలు కొనసాగే విధంగా కక్షపూరితంగా ఒక కుటుంబం కోసం ఇవాళ మజ్లిస్ పార్టీ పనిచేస్తున్నది. ఇవాళ ఈ కుటుంబ పార్టీలు కుల పార్టీలు మత పార్టీలు ఏకమైనాయి మోదీని ఓడించడానికి. కానీ మోదీ గారు 140 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో 3వసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఢిల్లీలోనే కాంగ్రెస్, గల్లీలో ఇవాళ ఆదరించడానికి సిద్ధంగా లేదు. కానీ ఈ 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, పాతపట్నం బాగుపడుతుందని చెప్పి భావిస్తున్నారు. ఇవాళ మజ్లిస్ పార్టీ ఓవైసీ కుటుంబం కోసం పనిచేస్తే, ఇవాళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీ ఇవాళ నెహ్రూ కుటుంబం కోసం పనిచేస్తుంది. మోదీ గారు బీజేపీ ఇవాళ దేశమైన కుటుంబంగా భావించి ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం, ఆ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. ఇవాళ పేదల పథకాలు ఉచితంగా 5 కిలోల బియ్యం కానివ్వండి, 80 కోట్ల మందికి పంపిణీ, 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించడం కానివ్వండి, వాళ్ళ మరుగుదొడ్లు మహిళల కోసం ఈ రకంగా ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారులకు కూడా హైదరాబాద్లో 1 లక్ష మందికి వాళ్ళ రుణాన్ని ఇచ్చి ఈ రకంగా ఆదుకున్నాడు. కష్టకాలంలో లాక్డౌన్లో కూడా మరి నగదు రూపంలో బ్యాంకులో పేదల ఖాతాలు చేర్పించాడు. 31 లక్షల కోట్ల ఇవాళ పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్పించిన మహానుభావుడు. ఇవాళ దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది పేదలకు ఇవాళ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే తెలంగాణలో 1 కోటి మంది లాభం పొందినారు. ఇవాళ 25 కోట్ల మంది పేదవాళ్ళని ఇవాళ
మరి ఆ పేదరికం నుంచి గట్టెక్కించినటువంటి మహానుభావుడు. 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ భారతదేశం ఆర్థిక స్థితిని ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చింది. రేపు 3వసారి ప్రధానమంత్రి అయితే 3వ స్థాయికి ఆ రకంగా విశ్వ గురుగా మారే పరిస్థితి మోదీ ద్వారానే సాధ్యమని చెప్పి అందరూ ఇవాళ భావిస్తున్నారు. కాబట్టి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా 10 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి, తెలంగాణకు చేసినటువంటి నిధులు, గత యూపీఏ హయాంలో కానీ అంతకుముందు కేసీఆర్ గారు యూపీఏలో ఉండి కూడా తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు, స్వాగతం. ఖచ్చితంగా పాత పట్టులో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొని అన్ని రకాలు కూడా బీజేపీ తమ వంతు ప్రయత్నాలు చేస్తారు.